చక్రి పర్సులో తన చిన్ననాటి ఫోటో చూసి ప్రేమలో పడిన మహాలక్ష్మి అసలిదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పొదరిల్లు రేపటి ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ లో ఆల్ పై క్లిక్ చేయండి. చక్రి మహాలక్ష్మి ఇద్దరు ఒకటవ్వాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్ లో ఎస్ అని టైప్ చేయండి. ఇంకా చక్రి చాలా కోపంగా అయితే ఉంటాడు ఆ సురేష్ మీద. ఎందుకంటే మహాలక్ష్మిని అంతలా అవమానించిన తర్వాత తన కోపాన్ని తనలో ఎందుకు దాచుకుంటాడు? ఆ సురేష్ నైతే చిత్త కొట్టుడు కొడతాడు. చిత్త కొట్టుడు కొట్టేసరికి ఒకరు కాదు, ఆ ఇంట్లో ఉన్న 5గురు వెళ్ళి కొట్టడంతో సురేష్ కాస్త ఇంటికి వెళ్ళి ఏమని చెప్తాడంటే, నేను కేవలం మాట్లాడడానికి వెళ్తేనే వాళ్ళ 5గురు నా మీద విరుచుకుపడి మరీ కొట్టారని సురేష్ అబద్ధం చెప్తాడు. ఎవడైనా అంతే కదా, వాడు చేసిన తప్పుని దాచిపెట్టుకుని ఎదటి వాళ్ళు చేసిన తప్పుని బాగా పెద్దది చేసి చూపించడం బాగా అలవాటే కదా. ఇక్కడ సురేష్ కూడా అదే తప్పు చేస్తాడు. ఇంకా వాళ్ళమ్మ నోటికి మామూలు నోరా చుట్టుపక్కల వాళ్ళందరికీ చెప్పి ఆ ఏరియా పెద్ద మనిషిని తీసుకుని సరాసరి నారాయణ ఇంటికి రానే వస్తుంది. రావడంతో ఏంటి మీరంతా ఇంట్లో దాక్కున్నారా? నా కొడుకుని రక్తం వచ్చేలా కొట్టి మీ 5గురు కలిసి నా కొడుకు ప్రాణాలు తీసేద్దామనుకున్నారా? నా కూతుర్ని ప్రేమించడమే తప్పు. ఈ మెకానిక్ గాడికి చెప్పాను నా కూతురు జోలికి రావద్దని. ఎన్నిసార్లు చెప్తున్నా నా కూతురు జోలికే వస్తున్నారు సార్. ఇలా వచ్చి ఇలా నా కొడుకు ప్రాణాలు తీయడానికి ప్రయత్నిస్తున్నారు అని చెప్పి ఉండు ఇప్పుడే ఫోన్ చేస్తానంటూ ఆ పెద్ద మనిషి కాస్త పోలీసులకి ఫోన్ చేస్తాడు. పోలీసులు రానే వస్తారు. రావడంతో వీళ్ళ 5గురు మాత్రమే బయటికి వస్తారు. మహాలక్ష్మి లోపలే ఉంటుంది. ఏంటి ఇక్కడ గొడవ ఏంటి అని చెప్పనేసరికి, గొడవేంటి సార్, వీళ్ళ తండ్రి కొడుకులందరూ కూడా వీళ్ళ కుటుంబం మీద పగపట్టినట్టున్నారు. వాళ్ళ అమ్మాయిని అబ్బాయి ప్రేమించాడంట, వెనకపడి వేధించి ప్రేమించమని టార్చర్ చేస్తున్నాడంట. అదేంటి అని అడగడానికి వచ్చిన వాళ్ళ అబ్బాయిని చూసారా ఎలా కొట్టాడో అని చెప్పనేసరికి, వీళ్ళందరినీ కూడా అరెస్టు చేయండి అంటూ ఇంకా శైలు వాళ్ళ నాన్న తీసుకొచ్చిన పెద్ద మనిషి ఇద్దరు కూడా ఇన్స్పెక్టర్తో మాట్లాడుతూ ఉంటారు. అరెస్ట్ చేయండి, నేను కూడా వస్తాను, నన్ను కూడా అరెస్ట్ చేయండి, మీరు వీళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వండి, నేను మీ అబ్బాయి మీద కంప్లైంట్ ఇస్తాను అనగాని, నువ్వు కంప్లైంట్ ఎందుకు ఇస్తావమ్మా అనగాని, నా డ్రెస్ చూసారా, ఈ బురదంతా ఎందుకు అయిందనుకుంటున్నారు? ఈ విధవ చేసిన పని వల్ల అని చెప్పాను. గాని నేనేం చేశాను అనగాని, అవునా సరే పదండి, పలానా ఏరియాలో సీసీ కెమెరాని చెక్ చేస్తే వీడు నన్ను ఏం చేశాడో అక్కడ ఏం జరిగిందో తెలుస్తుంది. మీ కొడుకేదో చెప్పాడని వెనక ముందు ఆలోచించుకోకుండా వచ్చారు కదా, వాడసలు ఏం చేశాడో తెలుసా? నా మా నాన్న నేను ఆఫీస్కి వెళ్తుంటే వాడు నన్ను హేళన చేశాడు. హేళన చేసి 5గురు మగవాళ్ళున్న ఇంట్లో ఉన్నదాన్ని ఏమంటారు అంటూ తన ఫ్రెండ్స్తో కలిసి అవమానం చేశాడు. నేను వాడిని చెంప మీద కొట్టాను. అక్కడతో వాడు బుద్ధి తెచ్చుకుని సైలెంట్గా ఉంటే సరిపోయేది. బస్ స్టాండ్లో నేను నిలబడుంటే నా చున్నీని తన చేత్తో పట్టుకుని బండి మీద సుమారు కిలోమీటర్ పాటు బండి వెనకాల నన్ను పరిగెట్టించి నా చున్నీని వాడు లాక్కుని బురదలోకి తోసేశాడు. ఇదిగో డ్రెస్ అంతా ఎలా బురద పట్టేసిందో. నేను అదే విషయం ఇంటికొచ్చి చెప్పాను. మీ ఇంటి ఆడపిల్లని పరాయి మగవాడు ఎలా చేస్తే మీరు సైలెంట్ గా ఊరుకుంటారేమో గాని మా ఇంట్లో ఉన్న ఈ 5గురు సైలెంట్ గా ఊరుకోరు. ఇంకా నేను ఆపడం వల్ల మీ కొడుకు రక్తం దెబ్బలతో ఇంటికొచ్చాడేమో. అదే నేను గనక ఆపకపోయి ఉంటే శవమై మీ ఇంటికి వచ్చుండేవాడు అని చెప్పి మాట్లాడేసరికి, ఏంట్రా వాళ్ళు చెప్పేది నిజమా అని చెప్పనేసరికి, అది అనేసరికి ఇంకా చెప్పడు. ఈ లోపు కానిస్టేబుల్కి చెప్పి అక్కడ సీసీ కెమెరాని చెక్ చేయించి ఆ వీడియోని తీసుకురా అని చెప్తాడు. చెప్పేసరికి, చెప్పరా అమ్మాయి చెప్పేది నిజమా అనగాని ఏం మాట్లాడు. ఒక్క నిమిషం ఉండండి, ఈ అమ్మాయి చెప్పేది నిజమో లేక ఈ అబ్బాయి చెప్పేది నిజమో తెలిసిపోతుంది అనేసరికి కానిస్టేబుల్ కాస్త వెళ్ళి సీసీ ఫుటేజ్ని తీసుకొస్తాడు. ఎక్కడ ఫస్ట్ ఏడిపించిన చోట, అలాగే బస్ స్టాండ్ దగ్గర నుంచి మధ్యలో బురద, ఇదంతా కూడా రికార్డ్ అవుతుంది. దారి పొడిగిన సీసీ కెమెరాలు ఉంటాయి కదా, మొత్తం వీడియో అంతా కూడా సెల్ ఫోన్కి తీసుకొచ్చేసరికి చూడండి అని ఆ పెద్ద మనిషికి అలాగే శైలు వాళ్ళ నాన్నకి అమ్మకి మొత్తం అందరికీ చూపిస్తారు. ఇప్పుడు చెప్పండి సమాధానం, అది నేను చేసింది తప్ప తను చేసింది తప్ప? ఒక ఆడపిల్లని ఒక మగవాడు ఈ రకంగా చేస్తే మీరు ఊరుకుంటారా? మీ కుటుంబంలో ఊరుకుంటారు? ఏమన్నారు? శైలుని వేధిస్తున్నాడా కేశవ? శైలునే కేశవ వెంట పడి మరీ ప్రేమిస్తుంది.
అదే మాట శైలుని చెప్పమనండి, నా వెంటపడి వేధిస్తున్నాడు అని చెప్పమనండి, నేనే తీసుకొచ్చి క్షమాపణ చెప్పిస్తాను అని చెప్పనేసరికి ఈలోపు శైలు రానే వస్తుంది. నన్ను ఎవరూ బలవంత పెట్టలేదు, నేను నా మనస్ఫూర్తిగానే కేశవని ప్రేమించాను అంటూ శైలు కాస్త చెప్తుంది. ఏంటండి ఏంటిది, ముందు వెనక ఆలోచించుకోరా, జరిగిన విషయాలేమీ తెలుసుకోరా, మీరు టైం వేస్ట్ చేసుకున్నది కాక నా టైంని కూడా వేస్ట్ చేస్తారా అని చెప్పాను. కానీ నాకేం తెలుసు ఇన్స్పెక్టర్, వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి వచ్చాను. తీరా మోసి చూస్తే తప్పు మొత్తం వీడి చేసినట్టే ఉంది. ఈ అమ్మాయి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే మీరు తీసుకువెళ్లాల్సింది వీడినే మొదట. సారీ నారాయణ, సారీ సారీ అని చెప్పి ఆ పెద్ద మనిషి కాస్త వెళ్ళిపోతాడు. చిచ్చి, ఎలాంటి వాడిని కన్నావేంటే, అది ఒక రకంగా పరువు తీసిందంటే వీడు మరొక రకంగా పరువు తీస్తున్నాడు. ఆడపిల్ల పట్ల ఎలా ప్రవర్తించాలో తెలియదేంట్రా, నీ ఇంట్లో ఒక తల్లి ఒక చెల్లెలు ఉంది, ఎలా ఉండాలో కూడా తెలీదా? ఎంత వాడు నీ చెల్లెల్ని ప్రేమించినంత మాత్రాన ఒక ఆడపిల్లను పట్టుకుని అంత దారుణంగా ప్రవర్తిస్తావా అంటూ తన తల్లి చెంప పగలగొట్టేసరికి ఇంకో అసలే దెబ్బలు తగులున్నాడు. మళ్ళీ కొట్టడంతో నోరు మూసుకొని ఇంటికి వెళ్ళిపోతారు. చాలా థ్యాంక్స్ అండి అనగానే, థ్యాంక్స్ నాకెందుకు చెప్తున్నారు, మీరు నాకు జరిగిన అవమానానికి వాడి మీద రియాక్ట్ అయ్యి కొడితే మీరు నాకు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నాది, మీ కుటుంబాన్ని కాపాడవలసిన బాధ్యత నాకుంది. నా గురించి మీరు ఆలోచించినట్టే మీ గురించి కూడా నేను ఆలోచిస్తాను అంటూ మహాలక్ష్మి కాస్త చెప్తుంది. చెప్పేసేసరికి ఇంకా అమ్మ మహాలక్ష్మి, ఆ డ్రెస్తో ఎంతసేపు ఉంటావు, వెళ్ళమ్మా, ముందు ఆ డ్రెస్ చేంజ్ చేసుకో అని చెప్పాను. కానీ అలాగే పెద్ది అని చెప్పి ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి మహాలక్ష్మి కాస్త వెళ్తుంది. ఇంకా మహాలక్ష్మి అలా లోపలికి వెళ్ళిన తర్వాత, వాడికి బాగా బుద్ధొచ్చుంటదన్నయ్య అని చెప్పనేసరికి, అవునరా చక్రి, వాడికి అలాగే రావాలి, వాడు ఇంటికి వెళ్ళి పైగా నీతో మాట్లాడడానికి వచ్చాడని చెప్తున్నాడంట్రా కేశవ అని చెప్పనేసరికి, ఎవడైనా అంతే కదన్నయ్య, వాడు చేసిన తప్పుని బయట పెట్టడు, ఎదుటి వాళ్ళు చేసిన తప్పునే బయట పెట్టి వాళ్ళనే బ్లేమ్ చేస్తాడు అనేసరికి, సరే మహాలక్ష్మి బయటికి వచ్చిన తర్వాత ఎవరు కూడా ఇంకా దీని గురించి డిస్కషన్ చేయకండి సరేనా అని చెప్పి ఇంకా మాధవ్ అంటాడు. సరేనని మహాలక్ష్మి బయటికి రావడంతో, అమ్మ మహాలక్ష్మి ఈ టీ తీసుకో అని చెప్పాను. కానీ ఇప్పుడెందుకు పెద్ద టీయా అని చెప్పనేసరికి, ఏమీ లేదమ్మా టీ తీసుకో అని చెప్పాను. కానీ ఇంకా అలా మహాలక్ష్మి టీ తాగుతూ నిలబడుండగానే, ఒక్క నిమిషం ఇలాగే నిలబడుండు, ఉప్పు ఎండుమిరపకాయలు తీసుకొచ్చి పెద్ది నిలబడతాడు. ఏంటి పెద్ది ఇది అనగానే, లేదమ్మా నీకు దిష్టి తగిలింది, చాలా మంది కళ్ళు నీ మీద పడ్డాయి, అందుకే నీకు ఇలా జరుగుండొచ్చు, నా మనసు కనిపిస్తుంది, ఒక్క నిమిషం అలా నిలబడు అంటూ ఇంకా ఇరుగు దిష్టి పొడుగు దిష్టి అంటూ దిష్టి తీసి తుతుతూ ఉమ్మనేసరికి ఇంకా అలా ఉమ్మడంతో, ఏంటి పెద్ది చాదస్తం పెరిగిపోతుంది అనగాని, నీకు చెప్పాను కదమ్మా, నువ్వు మా ఇంటి మహాలక్ష్మివి, నువ్వు మా ఇంట్లో మనిషివి, నా ఇంటి ఆడపిల్లకు ఎవరి కళ్ళు పడకూడదు, నా ఇంటి ఆడపిల్లను చాలా జాగ్రత్తగా చూసుకుంటాము, 5 మగవాళ్ళున్న ఈ ఇంట్లో నువ్వు ఉంటున్నావంటే నువ్వు ఈ ఇంటికి మహాలక్ష్మివమ్మా, ఈ ఇంటి దేవతవి నువ్వు, నిన్ను ఎవరూ తప్పుగా అనకూడదు, తప్పుగా చూడకూడదు అంటూ మాధవ్ కాస్త చెప్పేసేసరికి, అవును మహాలక్ష్మి గారు అంటూ ఇంకా అంతా కూడా మాట్లాడుతూ ఉండేసరికి, ఇంకా ఈరోజు ఆఫీస్ పోయినట్టేనా వదినా అని చెప్పాను. కానీ ఆల్రెడీ ఫోన్ చేశాను రా, హెల్త్ బాగోలేదని ఏదో రీజన్ చెప్పానులే అని చెప్పాను. కానీ సరే పద మన ఇద్దరం అలా బయటికి వెళ్ళొద్దామని చెప్పాను. కానీ సరే వదినా అని చెప్పి, నువ్వు బయటికి వెళ్ళిన ప్రతిసారి నేను నీతో పాటు వస్తాను వదినా, నిన్ను ఒంటరిగా పంపించలేను అనగాని, సరేరా స్కూటీ వచ్చేసిందంటే ఇంకా మనం రోజు బయటికి వెళ్ళినా ఆఫీస్కి వెళ్ళినా ఇద్దరం కలిసే వెళ్దాం, కలిసే వద్దాం సరేనా అని చెప్పనేసరికి, సరే నన్ను ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసేసి నువ్వు స్కూటీ తీసుకుని వెళ్ళిపోది. కానీ మళ్ళీ నువ్వు కాలేజీ నుంచి వచ్చేటప్పటికి నా ఆఫీస్ కావుతుంది కదా, అప్పుడు మళ్ళీ నేను స్కూటీ మీద ఇద్దరం వచ్చేద్దాం, అప్పుడు ఏ గొడవ ఉండదు అనగానే, సరే వదినా అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తారు. చూసావన్నయ్య వాళ్ళిద్దరూ ఎంతెలా వెళ్తున్నారో, నన్ను కూడా తీసుకువెళ్తే బాగుండు కదా అనగాని, నువ్వింకా బచ్చగాడవనుకుంటున్నావేంట్రా, నువ్వు తాళి కట్టిన వాడివి, నీతో ఎలా
చనువుగా ఉంటుంది. వాడైతే కొడుకులా అనుకుంటుంది కాబట్టి ఒక తల్లి కొడుకుతో ఎంత చనువుగా ఉంటుందో అలా చనువుగా ఉంటుంది. నీకెప్పటికీ అది యోగం దక్కదురా అంటూ కేశవ్ మాట్లాడేసరికి, చూసావా అన్నయ్య అని చెప్పాను. కానీ అలా అనకరా కేశవ, మహాలక్ష్మిలో కూడా మార్పు రావాలి. చక్రి ఏం మోసం చేసి విడాకులు వద్దు అంటున్నాడని ఎన్ని తెలిసిన మహాలక్ష్మి సైలెంట్గానే ఊరుకుంది కాబట్టి తొందరలోనే మహాలక్ష్మికి చక్రి మీద ప్రేమ కలుగుతుంది. ప్రేమ కలిగి చక్రిని భర్తగా అంగీకరిస్తుందని నా మనసుకు అనిపిస్తుంది అంటూ ఇంకా మాధవైతే అంటాడు. సరే అని ఇంకా ఇద్దరు కూడా చాలా సంతోషంగా వెళ్తారు. వెళ్ళిన తర్వాత, వదిన నీకు భయమేయలేదా వాడు అలా చేస్తేను అనగానే, ప్రతి చిన్న విషయానికి పెద్ద విషయానికి భయపడకూడదురా కన్నా. నువ్వు మరొక ఆడపిల్ల అయితే ఖచ్చితంగా అలా జరిగితే ఏడుస్తూ ఇంటికి వచ్చేది. కానీ నువ్వు అలా రాలేదు, చాలా ధైర్యంగా వచ్చావు. జరిగిన విషయాన్ని కూడా మా అందరి ముందు చెప్పావు అనగాని, మీ దగ్గర దాచిపెట్టాల్సిన అవసరం ఏముంది? మీ దగ్గర దాచిపెడితే రేపన్న రోజున మళ్ళీ వాడు అలా చేస్తాడు. అందుకే నిజం చెప్పాను. వాడికి బుద్ధి రావాలనే చెప్పాను. కానీ అంత ఓవర్గా రియాక్ట్ అయ్యి అంతలా కొడతారని నేను అస్సలు అనుకోలేదు అంటూ మాట్లాడేసరికి, మీ జోలికి వస్తే చూస్తూ ఊరుకుంటామా వదిన? అస్సలు ఊరుకోము. అందుకే అలా కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది అనేసరికి, ఏదేమైనా ఆవేశం తగ్గించుకోవాలిరా, లేదంటే మాత్రం చాలా ప్రమాదాలే వస్తాయి అని ఇంకా కన్నా కాస్త ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఆ డబ్బులు అడుగుతాడు. ఎవరు? కన్నా డబ్బులు అడుగుతాడు. వదిన నాకు ఒక 1000 రూపాయలు కావాలి అనేసరికి, ఎందుకురా అని చెప్పనేసరికి, అది మా కాలేజీలో చిన్న ప్రోగ్రాం ఏర్పాటు చేశారు, దానికి 1000 రూపాయలు కావాలి. పెద్దన్నయ్యని అడుగుదామంటే ఇంట్లో అన్ని పెద్దన్నయ్యే చూసుకుంటారు, మరి ఇంకెవరిని అడుగుతారు అనగానే, మీ కేశవన్నయ్యని అడగకపోయావా అనగానే, మా కేశవన్నయ్య దగ్గర ఏమీ ఉండవు, ఆ పైగా బుస్సు కూడా తిరుగుతున్నాడు కదా, ఖర్చంతా తక్కడ అయిపోతుందేమో అని చెప్పనేసరికి, మరి ఇప్పుడు ఏం చేద్దాం అనగానే, మరి చక్రి అన్నయ్య వాలెట్లో ఉన్నాయేమో అనేసరికి, చక్రి ఏం పనిలోకి వెళ్తున్నాడురా, గత నెల రోజుల నుంచి ఖాళీగానే తిరుగుతున్నాడా కదా అని చెప్పాను. కానీ లేదొదిన, చక్రి అన్నయ్యని చాలా తక్కువగా అంచనా వేశావు. చక్రి అన్న దగ్గర ఏ రోజైనా సరే డబ్బులుంటాయి, ఏదైనా సరే చాలా పొదుపుగా వాడతాడు. డబ్బులు ఉన్నాయి కదా అని ఖర్చు పెట్టేసుకోడు, డబ్బులు అలా దాచిపెడతాడు ఏదైనా అవసరం అవుతుందని. ఎప్పుడు అన్నయ్య పర్సులో 5,000 10,000 అలానే ఉంటాయి. తను వెళ్ళకపోని అంత జాగ్రత్తగా దాచిపెడతాడు. మీకు ఈ స్కూటీ కొనిపెట్టింది కూడా చక్రి అన్నే తను దాచిన డబ్బులతోనే కొనిపెడతాడు. ఎంత పొదుపుగా చేస్తాడో తెలుసా? దేనికైనా సరే ఖర్చు పెట్టాలంటే వెనకాడతాడు, అవసరమైనవి మాత్రం ఖచ్చితంగా కొంటాడు అని చెప్పి మాట్లాడేసరికి, మొత్తానికైతే మీ చక్రి అన్న పొదుపైన మనిషి అంటావు అనగాని, ఖచ్చితంగా వదిన, చాలా పొదుపైన మనిషి. చక్రి అన్నలాగా పొదుపుగా చేయడం మా ఇంట్లో ఎవ్వరికీ రాదు. అందుకే నెలొచ్చేటప్పటికి అందరి దగ్గర డబ్బులు నిల్లవుతాయి, కానీ చక్రి అన్న దగ్గర మాత్రం డబ్బులు ఉంటాయి అని చెప్పనేసరికి, అవునా ఇప్పుడు నీకేం కావాలి అనగాని, చక్రి అన్నయ్య వ్యాలెట్లోంచి ఒక 1000 రూపాయలు అనేసరికి, రే అదేదో నువ్వే తీసుకోవచ్చు కదరా, నేను తీసుకుంటే దొంగతనం అవుతుంది, అది నువ్వు తీసుకుని ఇస్తే హక్కు అవుతుంది అనేసరికి, నేనెలా తీసుకుని ఇస్తే హక్కు అవుతుందిరా, చక్రి అన్న భార్యవే కదా అని చెప్పనేసరికి, రే కన్నా అని చెప్పాను. కానీ ఎవరు అనుకున్నా కాకపోయినా చక్రి అన్న భార్యవే కదా, మీ ఇద్దరికి భార్యాభర్తల బంధం ఉంది కదా, సో నువ్వు చక్రి అన్న భార్యవే, అందుకే తీసి ఇవ్వదునా అని చెప్పాను. కానీ సరే, మీ అన్నయ్య వ్యాలెట్ అది అక్కడ పెట్టి స్నానానికి వెళ్తాడు కదా, రేపు ఉదయాన్నే తీసిస్తాను, నాకు గుర్తు చెయ్యి అనేసరికి, తప్పకుండా వదినా అని చెప్పి ఇంకా ఇద్దరు అనుకున్న తర్వాత ఎప్పటికో ఒక గంటన్నర తిరిగి ఇంటికి వస్తారు. మహాలక్ష్మి దగ్గర ఉండవు డబ్బులు, లేదంటే మహాలక్ష్మియే ఇచ్చుండేది చక్రి దాంట్లోంచి తీయకుండా. సో ఇంకా తిరిగి ఇంటికి వచ్చేసరికి, అయ్యయ్య మీ బలాదూర్లు, మీరిద్దరూ వెళ్ళే బదులు నన్ను కూడా తీసుకెళ్తే నేను సంతోషపడేవాడిని కదా అని చెప్పాను. కానీ అన్నయ్య, మేము వెళ్ళింది కారులో కాదు,
స్కూటీ ఇద్దరికే సరిపోతుందన్నయ్య. కార్ అయితే 4, 5 కూర్చుని వెళ్ళొచ్చు. నీకు ఉద్యోగం లేదు కదా కారులో వెళ్ళడానికి. నీకు ఉద్యోగం వస్తేనే కదా కారులో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనగానే, ఏంట్రా నువ్వు కూడా నన్ను ఎక్కిరించడం మొదలుపెట్టావా? రేపన్నా రోజు నీకేమన్నా కావాలితే నన్ను అడుగుతావు కదా, అప్పుడు చెప్తాను రా. ఈ మాట గుర్తుపెట్టుకుని ఆ రోజు చెప్తాను నీ పని అని చెప్పి ఇంకా చక్రి అంటాడు. చక్రి అనేసరికి అర్థమైపోతుంది మహాలక్ష్మికి. ఇప్పుడు చక్రిని నేను డైరెక్ట్గా వెళ్ళి కన్నా కోసమని అడిగినా చక్రి డబ్బులు ఇవ్వడు. సో అడగకుండా ఉండడమే మంచిది అని, పర్సులోంచి తీసేస్తేనే బెటరు అని మహాలక్ష్మి కాస్త అనుకుంటుంది. మరుసటి రోజు ఉదయాన్నే మహాలక్ష్మి లేచి రెడీ అయ్యి బెడ్రూమ్లో తన రూమ్లో ఉంటుంది. చక్రి వ్యాలెట్ అది ఆ టేబుల్ మీద పెట్టి తను స్నానానికి వెళ్తాడు. స్నానానికి వెళ్ళేసరికి గబ్బగబ్బా కన్న వచ్చి వదిన వదిన అంటూ పిలిచేసరికి ఏంట్రా అనగాని, చక్రి అన్న లేడు, వాష్రూమ్కి వెళ్ళాడు. మరి బయట ఎవరున్నారా అనగాని, బయట ఎవరూ లేరు వదిన. మాధవన్న మాత్రం వంటగదిలో ఉన్నాడు. కేశవన్నేమో బయటికి వెళ్ళాడు. నారాయణ బయటే ఉన్నాడు. ఇంట్లో ఎవరూ లేరు వదిన అనేసరికి, సరే వస్తున్నానుండు అని మహాలక్ష్మి కాస్త చాలా జాయిగా వచ్చి చక్రి పర్సు తీసి, చక్రి పర్సులోంచి 2 500 రూపాయల కాగితాలు తీసి, ఇదిగోరా అని చెప్పాను కానీ చాలా థ్యాంక్స్ వదినా అని మళ్ళీ అక్కడ పెట్టేయబోతుంటే ఇంకా ఆ డబ్బులు తీసినప్పుడు సూచాయిగా అక్కడ ఒక చిన్నప్పుడు ఫోటో ఒకటి కనిపిస్తుంది. బ్లాక్ అండ్ వైట్ ఫోటో కనిపించేసరికి ఆ ఫోటోని తీసి అక్కడ పెట్టేసింది కదా, పెట్టేసి గదిలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఆలోచించుకునేసరికి నేను ఏదో ఫోటోని చూసానే అనుకుంటూ మళ్ళీ గబగబా బయటకు వచ్చి చక్రి వ్యాలెట్ ఓపెన్ చేసి చూస్తుంది. వ్యాలెట్ ఓపెన్ చేసి చూసేసరికి ఆ ఫోటో కనిపిస్తుంది. ఫోటో అలా చూస్తూ ఉంటుంది. ఏంటొదినా ఎవరిది ఫోటో అని చెప్పనగానే ఇంకీలోపు చక్రి వస్తాడు. చక్రి రావడంతో ఏంటి అనగానే, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరు అని చెప్పనేసరికి, ఈ అమ్మాయ నా స్నేహితురాలు అని చెప్పాను. కానీ మీ స్నేహితురాలా? మరి ఫోటో అనగానే తనే నాకు గిఫ్ట్గా ఇచ్చింది. తను చిన్నప్పుడు మా ఇంటి దగ్గరే, మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తను అక్కడికి వచ్చేది, అక్కడే ఉండేవారు. మేమిద్దరం చాలా సంతోషంగా ఆడుకునే వాళ్ళం. మేమిద్దరం చాలా సంవత్సరాలు చాలా హ్యాపీగా స్కూల్కి వెళ్ళడం రావడం తనతోనే చాలా సంతోషంగా వెళ్ళి వచ్చేవాడిని. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత వాళ్ళ నాన్న ఏదో బిజినెస్ పెడతాడు అని చెప్పి వాళ్ళ నాన్న వెళ్ళిపోయాడంట. మరి వాళ్ళ అమ్మ నాన్న ఎలా ఉంటారో మీకు తెలియదా అనగానే, తను మాత్రమే నాకు తెలుసు. వాళ్ళ అమ్మ నాన్న ఎప్పుడో రాత్రులు వచ్చేవారు. వాళ్ళమ్మ కూడా బయటకు కనిపించేది కాదు, తను మాత్రమే బయటికి వచ్చేది. తన పేరు అప్పుడు స్వీటీ అని పిలిచేవాళ్ళమని చెప్పనేసరికి, అవునా, మరి ఈ ఫోటో అనగానే తనే. మా నాన్నకు వేరే చోట బిజినెస్ చేయాలనుకుంటున్నారు, మేము సిటీ వెళ్ళిపోతున్నాము, నా గుర్తుగా ఈ ఫోటో ఉంచుకో అని చెప్పి అప్పుడు చిన్నప్పుడు ఫోటో తన డైరీలోది పీకి నాకు ఇచ్చింది. ఆ ఫోటో జ్ఞాపకంగా నా వ్యాలెట్లో పెట్టుకుని ఉన్నాను అనేసరికి ఒక్కసారిగా మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. సేమ్ ఫోటో, సేమ్ అప్పుడు పాస్పోర్ట్ సైజులు తీయించినప్పుడు ఫోటో, సేమ్ ఫోటో మహాలక్ష్మి దగ్గర ఉన్న సర్టిఫికెట్లో కూడా కనిపిస్తుంది. కనిపించేసరికి ఒక్కసారిగా మహాలక్ష్మి జరిగిన విషయం అంతా గుర్తు చేసుకుంటుంది. చిన్నప్పుడు చక్రిని చంటి అని పిలిచేవారు. చక్రితో ఆడిన ఆటలు అన్నీ కూడా గుర్తు చేసుకుని, అంటే చక్రి నేను చిన్నప్పుడు ఇష్టపడిన అబ్బాయా అని చెప్పి ఇంకా మహాలక్ష్మికి తెగ సంతోషం అనిపిస్తుంది. ఇంకా అలా సంతోషం అనిపించేసరికి ఇంకా ఆ విషయం ఎవ్వరికీ చెప్పకుండా తనలో తనే తెగ సంతోషపడిపోతూ ఉంటుంది. సంతోషపడిపోయేసరికి ఇంట్లో ఎవరూ లేని సమయంలో మాధవ్ మాత్రమే ఉంటాడు. పెద్ది, నేను ఒక విషయం చెప్పాలి, మీకు ఆ విషయం చెప్తాను, ఎవరికీ చెప్పకూడదు, నాకు మాట ఇవ్వండి అనగానే, ఏంటమ్మా మహాలక్ష్మి అనేసరికి, ముందు మాట ఇవ్వండి పెద్ది అని చెప్పనేసరికి, సరే మాట ఇస్తున్నాను, నువ్వు నన్ను నమ్మి నాకు చెప్పిన విషయాన్ని ఎవ్వరికీ కూడా చెప్పను, నా తమ్ముళ్ళకు కానీ మా నాన్నకు కానీ
చివరికి ఒకవేళ నాకు పెళ్ళైతే నా భార్యకు కానీ ఎవ్వరికీ చెప్పను అని చెప్పనేసరికి, నా చిన్నప్పుడు నేను ఒక స్నేహితుడితో ఆడుకునేదాన్ని. ఆ స్నేహితుడి పేరు చిన్నప్పుడు చంటి. ఆ చంటి ఎవరో కాదు పెద్ది, చక్రీనే. చక్రీ పర్సులో ఒక ఫోటో ఉంది, చిన్నప్పుడు ఫోటో చూసారా అనగాని అవును. ఒక చిన్న పాప ఫోటో ఉంటుంది అనగాని ఆ పాపని ఎవరో కాదు పెద్ది, నేనే, కావాలంటే చూడండి అంటూ సర్టిఫికెట్ని కాస్త చూపించేసరికి అవును, ఇదే డ్రెస్తో ఈ ఫోటోనే కదా తన దగ్గర ఉన్నది అనగానే అవును పెద్ది అనేసరికి తెగ సంతోషపడతాడు మాధవైతే. అంటే మహాలక్ష్మి చక్రిని ఇష్టపడడం మొదలుపెట్టింది. ఇష్టపడింది కాస్త కొన్ని రోజులకి ప్రేమగా మారుతుంది అని ఇంకా ఎంతగానో సంతోషపడతాడు మాధవైతే. ఈ విషయం చక్రికి కూడా చెప్పకూడదు పెద్ది, నాకు మాటిచ్చారు అనగానే మాటిచ్చాను కదమ్మా, చెప్పను, ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పను, సరేనా, నీకు ఇచ్చిన మాటను నేను నిలబెట్టుకుంటాను అని చక్రికి మాధవ కాస్త మహాలక్ష్మికి మాటిస్తాడు. మాటిచ్చిన తర్వాత మహాలక్ష్మి ఆ రోజు నుంచి కూడా చక్రి మీద కొంచెం ప్రేమను పెంచుకుంటూ ఉంటుంది. ఇంకా కొద్ది కొద్దిగా చక్రిని ఇష్టపడడం, చక్రి తాగిన కప్పులో తాగడం, చక్రితో పాటు సంతోషంగా ఉండడం. చక్రి బయటికి ఎక్కడికైనా వెళ్ళాలి అంటే చక్రి నన్ను బయటకు వెళ్ళవా అంటూ చొరవ తీసుకువెళ్ళమని చెప్పడం చేస్తుంది. ఇదేంటి మహాలక్ష్మి వదిన చక్రి అన్నయ్యతో ఎంత క్లోజ్గా ఉంటుంది అని చెప్పి కన్నా అనుకుంటాడు. ఏంట్రా కన్నా, మహాలక్ష్మి నిన్ను తీసుకువెళ్లకుండా చక్రి గారిని తీసుకువెళ్తుందని ఆశ్చర్యపోతున్నావా అనగానే అదేమీ లేదు నా అన్నయ్య, వాళ్ళిద్దరూ కలిసి ఉండాలి అనుకోవడంలో నాకు హ్యాపీనెస్ ఉంది. కానీ మహాలక్ష్మి వదినలో ఈ మార్పు ఏంటో అర్థం కావట్లేదు. చక్రి అన్నయ్య అంటేనే మండిపడే మహాలక్ష్మి వదిన చక్రి అన్నయ్యతో ఈ మధ్య బాగా బయటికి వెళ్తుంది. అస్తమాను ఏదో ఒక వంక పెట్టుకుని అక్కడికి తీసుకువెళ్ళమని ఇక్కడికి తీసుకువెళ్ళమని అంటుంది అనేసరికి మహాలక్ష్మి చక్రిని ఇష్టపడుతుందిరా అని చెప్పనేసరికి ఏంటన్నయ్య, ఏంటి నువ్వు చెప్పేది అనగానే అవును, మహాలక్ష్మి చక్రిని ఇష్టపడుతుంది, అందుకే చక్రితో ఎక్కువ టైం స్పెండ్ చేయాలని మహాలక్ష్మి కోరుకుంటుంది. అవకాశం కుదిరినప్పుడల్లా మహాలక్ష్మి చక్రిని బయటకు తీసుకువెళ్ళమని అడుగుతుంది అని చెప్పి ఇంకా పెద్ది చెప్పేసరికి అవునన్నయ్య, నిజంగా మహాలక్ష్మి వదిన చక్రి అన్నయ్యని ఇష్టపడుతుందంటే అంతకు మించిన సంతోషం ఏముంది అనేసరికి అదే కదా మనము కోరుకునేది. మహాలక్ష్మి చక్రి ఇద్దరు ఒకరి కోసం ఒకరు బ్రతుకుతుంటే ఇంకా ఎప్పటికీ మహాలక్ష్మి ఇక్కడే ఉంటుందన్న గ్యారంటీ ఉంటుంది. లేదంటే మహాలక్ష్మి చక్రి ఒక శ్రేయోభిలాష్ లాగా, ఒక స్నేహితుల్లాగా చూస్తే ఇప్పుడు కాకపోతే సంవత్సరం కాకపోతే 2 సంవత్సరాల తర్వాత అయినా సరే తను ఏదో ఒక పెళ్లి చేసుకుని ఇక్కడి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది కదా అని చెప్పనేసరికి అవునన్నయ్య, నువ్వు చెప్పింది కూడా నిజమే. మహాలక్ష్మి వదిన చక్రి అన్నయ్యని ప్రేమించాలి, చక్రి అన్నయ్యతోనే కలిసి ఉండాలి. చక్రి అన్నయ్య మహాలక్ష్మి ఇద్దరు ఒకటైతే చాలా సంతోషంగా ఉంటుంది అని చెప్పి మాట్లాడుతుండగానే ఈలోపు మా నారాయణ కాస్త వస్తాడు. ఏంట్రా మహాలక్ష్మి ఏంటి మధ్య చక్రితో తెగ తిరుగుతుంది అనగానే అవునన్న, మహాలక్ష్మి చక్రిని ఇష్టపడుతుంది అనేసరికి ఏంటి మన బండోన్నా అని చెప్పాను గానీ అవును, మహాలక్ష్మియే తనంతటి తానుగానే చక్రితో బయటికి వెళ్ళడానికి ఇష్టపడుతుంది అనేసరికి వీడు కూడా అమ్మాయి మనసుని మార్చాడన్నమాట అనగానే దానికి వేరే కారణం ఉందిలే నాన్న, మహాలక్ష్మి మనసును మార్చింది ఇప్పటి చక్రి కాదు, ఒకప్పుడు చక్రి అనేసరికి ఇప్పుడు చక్రి కాకపోవడం ఏంటి, ఒకప్పుడు చక్రి ఏంటి అని చెప్పనగానే ఈ విషయం ఎవరికీ తెలియదు నాన్న, అయినా పైగా మహాలక్ష్మి నా దగ్గర మాట తీసుకుంది ఎవ్వరికీ చెప్పొద్దని అనేసరికి ఏంట్రా విషయం, వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటే కోరుకునే అమ్మాయిని అతన్నే కదా నేను, చెప్పు ఏంటా విషయం అనగానే ఏంటా చక్రి ఎవరనుకుంటున్నావు, మహాలక్ష్మి చిన్నప్పుడు స్నేహితుడిలా చక్రితో ఒక అమ్మాయి ఆడేది గుర్తుందా అనగానే అవును, చిన్నపిల్ల, ఆ పిల్లే మహాలక్ష్మి అనేసరికి ఓహో వీళ్ళ ప్రేమ అక్కడ మొదలైందా, అక్కడ మొదలయ్యి ఇక్కడ వరకు వచ్చిందన్నమాట అని చెప్పాను. కానీ అవును నాన్న అని చెప్పి ఇంకా అసలు విషయం చెప్తాడు. కానీ మహాలక్ష్మి చెప్పొద్దన్నా కానీ మాధవ
ఇంట్లో వాళ్ళంతా కూడా చక్రి మహాలక్ష్మి ఇద్దరు ఒకటవ్వాలన్న ఉద్దేశంతోనే కదా ఉంటారు. సో చెప్తాడు. కానీ చక్రికి మాత్రం ఈ విషయం మహాలక్ష్మి ద్వారానే తెలియాలి అని మహాలక్ష్మి అయితే వెయిట్ చేస్తుంది. మరి తన మనసులో ప్రేమను మహాలక్ష్మి ఎప్పుడు చెప్తుంది? చక్రిని చిన్నప్పుడు ఆడుకున్న అమ్మాయే ఈ మహాలక్ష్మి అన్న విషయం తెలిసాక చక్రి మహాలక్ష్మి ఇద్దరు ఒకటవ్వాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.